హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. ప్రతి మంచి పని మొదలయ్యే ముందు మనము పేరు జపించే దేవుడు గణపతి. ఇలాంటి మహాగణపతి స్వరూపము విశేషంగా వెలసిన దేవస్థానం చింతామణి గణపతి ఆలయం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలో ఉన్న సిరసపల్లి గ్రామంలో ఈ ఆలయము భక్తుల భరోసాగా నిలుస్తోంది. చింతామణి గణపతిని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావనలున్నాయి. చింతలు తొలగించే చింతామణి అని పేరు వచ్చిన ఈ స్వరూపము ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రాచీన కాలంలో ఓ ఋషి తపస్సు చేసి గణపతిని ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఈ ఆలయ ప్రాంతము గతంలో తాపత్రయాలు అధికముగా ఉండే ప్రాంతముగా ఉండేది. అప్పటి నుండి గణపతి స్వరూపాన్ని చింతా నివారణ దేవుడిగా పూజించేవారట. ఇక్కడ గణపతి విగ్రహము ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అభయహస్తముతో చతుర్భుజ రూపంతో గణపయ్య భక్తులపై కృప చూపుతూ ఉంటాడు. విగ్రహం దగ్గర శక్తితో కూడిన ఆరాధన జరగటం వల్ల భక్తులకి మానసికంగా ఎంతో ధైర్యం కలుగుతుంది. ఆలయ నిర్మాణ శైలి సాంప్రదాయ హిందూ శిల్పకళతో కూడి ఉంటుంది. ఈ ఆలయములో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా సంకటహర చతుర్థి, వినాయక చవితి, గణేష్ నవరాత్రుల సందర్భంగా విశేష సేవలు నిర్వహిస్తారు. పూజారులు అర్చనలు, హోమాలు, అభిషేకాలు భక్తుల కోరికల మేరకు చేస్తారు. పండుగ రోజుల్లో మోరకాయల నైవేద్యము, ప్రత్యేక మంత్రోచ్చారణలు ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో నింపేస్తాయి. ఇక్కడ కొంతకాలం పాటు ప్రతి వారము పూజ చేస్తే చింతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. పరీక్షలు, ఉద్యోగాలు, వ్యాపార సమస్యలు, కుటుంబ కలహాలు వంటి సమస్యల పరిష్కారానికి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది భక్తులు జీవితంలో ఎదురైన కష్టాల నుంచి విముక్తి పొందారని, గణపతికి మొక్కిన మొక్కులు నెరవేరాయని స్వయంగా చెబుతారు. ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. కుటుంబాలతో పాటు పిల్లలతోనూ సులభంగా వచ్చి పూజలు నిర్వహించవచ్చును. భక్తుల సౌకర్యానికి ఆలయ కమిటీ తాగునీరు, పార్కింగు, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు చేసింది. అనకాపల్లి నుంచి సిరసపల్లికి రోడ్డు మార్గంలో సులభంగా చేరవచ్చును. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుండి కేవలము 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఓసారి వెళ్ళి గణపయ్య ఆశీర్వాదాన్ని పొందండి. జై చింతామణి గణపతి. ఓం గం గణాధిపతియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.